నాన్న, నన్ను ఆశీర్వదించు. నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో చల్లగా ఉండమ్మా. అవునక్క, నీ సంతోషం నీ మాటల్లోనూ నీ ముఖంలోనూ క్లియర్ గా కనిపిస్తుంది. అది కాకుండా ఈ రోజు నీ పుట్టినరోజు మొత్తం ఊరే జరుపుకుంటుంది కదా, ఇంకా సంతోషంగా ఉండుంటావి. మీరు చూసారా? అవునక్క, టీవీలో కూడా వచ్చింది. అందరూ నీ పేరు చెప్పుకొని చాక్లెట్స్ తింటున్నారు. హ్యాపీ బర్త్డే నీలవేణి అని నీకు విషెస్ చెప్తున్నారు. తారక్ సార్, మా అక్క పుట్టినరోజు ఇంత గొప్పగా సెలబ్రేట్ చేస్తారని మేము అస్సలు ఊహించలేదు. థ్యాంక్ యూ సో మచ్ తారక్ సార్. నిత్య, నేను నీకు బావని. బావా అని పిలవమని నీకెన్నిసార్లు చెప్పాను? ఈవినింగ్ ఫంక్షన్లో కూడా నువ్వు బావా అనే పిలవాలి. అప్పుడే కదా వచ్చిన వాళ్ళకి మనమంతా ఒక్కటే అని, మనమంతా బంధువులమని తెలిసేది. కొంతమంది ఎలాగూ ఈ బంధాలని గౌరవించలేరు. కనీసం ఇంటికి వచ్చిన బంధువులైనా మన బంధాన్ని గుర్తించే విధంగా మనం మెలగాలి. సరేనా? ఇక నుంచి బావా అనే పిలవాలి. అలాగే బావగారు. ఓకే. నిత్య, పద రా. తారక్, ఏదేమైనా నీ ఐడియా అదిరిపోయిందిరా. ఇంట్లో వాళ్ళు నీలవేణికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినా చెప్పకపోయినా మొత్తం ఊరంతా చెప్పింది. చాలా సంతోషంగా ఉందిరా. థ్యాంక్ యూ డాడీ. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి అక్క చెల్లెళ్ళిద్దరూ ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నారో. అబ్బో, అక్కడికి మీరు మాత్రమే కుట్రలు చేస్తున్నట్టు, మీరు మాత్రం పెద్ద బుద్ధిమంతుల్లాగా బిల్డప్లు కొడుతున్నారు. సరే సరే, బావ సంగతి పక్కన పెట్టక్క. ముందు నిత్యని పిలువు. అక్క, శారీ చాలా బాగుందక్క. తారక్ సరే కొనిచ్చారు నిత్య. నిత్య, ఏ నిత్య, నిత్య, ఎక్కడ చచ్చావు? త్వరగా రా. నిత్య, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. అమ్మగారు పిలుస్తున్నారు. అక్క, పుట్టినరోజు నాడు కూడా నువ్వు పనులు చేయాలా?